Hi friends, this is Raghavi of MA Bedaden. Today I would like to share with you remaining part of 6th class lesson number 2. Okay, up to here we discussed yesterday. ఉత్తర ధ్రువం, ఆర్కిటిక్ వలయం, కర్కట రేఖ, భూమధ్య రేఖ, మకర రేఖ, ఆర్కిటిక్ వలయము, అంటార్కిటిక్ వలయము, దక్షిణ ధ్రువము, వీటి గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. ఇక్కడ క్వశ్చన్ కూడా అడిగాడు. అక్షాంశాలు ధ్రువాల వైపుకు వెళ్లే కొలిది ఎందుకు చిన్నవిగా ఉంటాయి అంటే ధ్రువాల వైపుకి వెళ్లే కొలిది. ఇక్కడ అంటే మిడిల్లో ఉంది కాబట్టి ఇది భూమధ్య రేఖ. భూమధ్య రేఖ పెద్ద అక్షాంశం. మళ్ళీ ఇక్కడ ఏమడిగాడు, అతిపెద్ద అక్షాంశం ఏదన్నాడు. అతిపెద్ద అక్షాంశం ఏమవుతుంది, ఉత్తర ధ్రువంలో చూసుకుంటేనేమో కర్కట రేఖ అవుతుంది, దక్షిణ ధ్రువంలో చూసుకుంటే మకర రేఖ అవుతుంది. అలా కాకుండా అన్నిటికంటే పెద్దది భూమధ్య రేఖ అవుతుంది. ఓకే అండి. ఇది చూడండి, ఈ పైకి వెళ్లే కొలిది తగ్గుతుందా, స్పేస్ అనేది తగ్గిపోతుంది కదా. అందుకే పైకి ధ్రువాల వైపుకు వెళ్లే కొలిది దాని ప్లేస్ అనేది తగ్గిపోతుంది అని అర్థం. ఓకే అండి. కిందకి వచ్చేసరికి దాని మెజర్మెంట్ అంతా తగ్గిపోతుంది. ఓకే, నౌ వీ విల్ డిస్కస్ అబౌట్ రేఖాంశాలు. భూమి మీద అక్షాంశాలకు లంబంగా గీసినట్లు కొన్ని రేఖలను మనం చూస్తాము. ఈ రేఖలను ఉత్తర దక్షిణ ధ్రువాలుగా అనుసంధానిస్తారు. చూడండి ఏమంటున్నాడు, రేఖాంశాలు గ్లోబు మీద అక్షాంశాలకు లంబంగా గీసినట్లు. లంబంగా గీయడం అంటే ఇట్లా అండి, ఇలా ఇలా కొంచెం క్రాస్గా. ఇలా ఎందుకు క్రాస్గా వచ్చాయి ఈ రేఖాంశాలు అంటే భూమధ్య రేఖ దగ్గర వీటి స్పేస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ధ్రువాల వైపుకి వెళ్లే కొలిది ఇక్కడ తగ్గిపోతాయి. ఇక్కడ ధ్రువాల దగ్గర కలిసిపోతూ ఉంటాయి, దగ్గరగా గీయబడతాయి. ఇక్కడ భూమధ్య రేఖ దగ్గర కొంచెం వెడల్పుగా ఉంటుంది ప్లేస్. ఓకే చూడండి, గ్లోబు మీద అక్షాంశాలకు లంబంగా గీసినట్లు ఉన్న కొన్ని రేఖలను మనం చూస్తాము. ఈ రేఖలు ఉత్తర దక్షిణ ధ్రువాలను అనుసంధానిస్తాయి. అనుసంధానిస్తాయంటే కలపడం. ఉత్తర దక్షిణ ధ్రువాలను కలుపుతాయి అంటే కలుపుతుందా లేదండి. ఇక్కడ చూడండి, ఇక్కడ 0 degrees ఉంది. ఇది తీసుకెళ్లి ఇక్కడ ఈ ఉత్తర ధ్రువం దగ్గర, ఈ దక్షిణ ధ్రువం దగ్గర నుంచి ఉత్తర ధ్రువం దగ్గర కలిపాము. ఈ తర్వాత నెక్స్ట్ ఏముంది, ఇంకో రేఖాంశం ఉంది. ఇక్కడ చూడండి 30 degrees ఈస్ట్ రేఖాంశం, ఈస్ట్ లాటిట్యూడ్ కాస్త ఇక్కడికి వెళ్ళి దగ్గర 150 దగ్గర అలా కలుస్తుంది. ఓకే, అనుసంధానిస్తాయి అంటున్నాడు. వీటిని రేఖాంశాలు అంటారు. వీటిని ఏమంటారు, రేఖాంశాలు అంటారు. వీటిని ఏమంటారండి, రేఖాంశాలు. రేఖాంశాలను మధ్యాహ్న రేఖలు అంటారు. రేఖాంశాలను ఏమనంటారు, మధ్యాహ్న రేఖలు అంటారు. 0 degrees రేఖాంశాన్ని ముఖ్య రేఖాంశము, ప్రామాణిక రేఖాంశము, ప్రైమ్ మెరీడియన్ లేదా గ్రీనిచ్ రేఖాంశము అంటారు. అంటే 0 degrees రేఖాంశాన్ని ఏమంటారు, అక్కడ 0 degrees అక్షాంశం ఏమవుతుందండి, భూమధ్య రేఖ. ఇక్కడ గ్రీనిచ్ రేఖాంశము 0 degrees, ప్రైమ్ మెరీడియన్ అంటారు. గ్రీనిచ్ రేఖాంశము లేదా ప్రైమ్ మెరీడియన్, గ్రీనిచ్ రేఖాంశము అని అంటారు. ఈ రేఖాంశానికి వ్యతిరేక దిశలో 180 degrees రేఖాంశం ఉంటుంది. చూడండి ఇక్కడ ఈ పిక్చర్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏమో 0 degrees, ఆ సైడు అంటే గ్లోబ్కి ఆ సైడ్ 180 ఉంటుంది. అలా 180 degrees రేఖాంశం ఉంటుంది. దీన్ని ఏమనాలి, ముఖ్య రేఖాంశం అంటారు, ప్రామాణిక రేఖాంశము లేదా గ్రీనిచ్ రేఖాంశం అంటారు. ఈ రేఖాంశానికి వ్యతిరేక దిశలో 180 degrees రేఖాంశం ఉంటుంది. దీన్ని అంతర్జాతీయ దినరేఖ అంటారు. ఇదే అంతర్జాతీయ, చాలా ఇంపార్టెంట్ అండి, అంతర్జాతీయ దినరేఖ అంటారు, ఇంటర్నేషనల్ డేట్ లైన్. ఈ 2 రేఖల ఆధారంగా భూమిని 2 అర్ధగోళాలుగా విభజించారు. గ్రీనిచ్ రేఖాంశానికి తూర్పుగా ఉన్న అర్ధగోళాన్ని తూర్పు అర్ధగోళమని, అంటే ఈ సైడ్ ఉన్నదేమో తూర్పు అర్ధగోళమని, ఈ సైడ్ ఏమో పశ్చిమ అర్ధగోళమని అంటారు. గ్రీనిచ్ రేఖాంశం అనుకున్నాం కదండి. ఇప్పుడు 0 degrees గ్రీనిచ్ రేఖాంశానికి ఈ వైపున ఉన్నదేమో తూర్పు అర్ధగోళం, గ్రీనిచ్ రేఖాంశానికి ఈ వైపున ఉన్నదేమో పశ్చిమ అర్ధగోళం. ఓకే, అలా పశ్చిమార్ధగోళమని, తూర్పుగా ఉన్న అర్ధగోళాన్ని తూర్పు అర్ధగోళమని, పశ్చిమంగా ఉన్న అర్ధగోళాన్ని పశ్చిమార్ధగోళమని అంటారు అంటున్నాడు. మీకు తెలుసా, ఉత్తర దక్షిణ ధ్రువాలను కలిపే అర్ధవృత్తాలను రేఖాంశాలు అంటారు. ఉత్తర మరియు దక్షిణ ధ్రువాలను కలిపే అర్ధవృత్తాలనే, అంటే అర్ధవృత్తం, సర్కిల్ అంటే సగమే కదా గీయడం లైన్, అందుకే అర్ధవృత్తం అంటున్నాడు. అర్ధవృత్తాలను రేఖాంశాలని అంటారు అంటున్నాడు. ఓకే, లాంగిట్యూడ్ అనే పదం లాంగిట్యూడో అనే లాటిన్ పదానికి సంబంధించింది. అది లాటిన్ పదమే. ఇది లాటిట్యూడ్ కూడా. ఇక్కడ లాంగిట్యూడ్ కూడా
లాటిన్ పదమే కాబట్టి కన్ఫ్యూషన్ ఉండదు. లాంగిట్యూడో అనే పదం నుంచి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? లాంగిట్యూడో అనే భాషా పదం నుంచి, లాంగిట్యూడో అనే పదం నుంచి వచ్చింది. ఇది లాటిన్ భాషా పదము. దీని అర్థం ఏంటంటే నిడివి, వ్యవధి, పొడవు అని అర్థం. ఇక్కడ 3 ఇచ్చాడు, దానికైతే 4 ఇచ్చాడు. పరిధి, ప్రమాణము, ఇంకా ఏంటి 4 ఇచ్చాడు కదండి అక్షాంశాలకి. ఇలా రేఖాంశం కూడా నిడివి, వ్యవధి, పొడవు అని గుర్తుపెట్టుకోండి. ఓకే, గ్రీనిచ్ రేఖాంశం నుండి అంతర్జాతీయ దినరేఖ వరకు తూర్పుకు ఉండే రేఖాంశాలను 0 డిగ్రీస్ నుండి 180 డిగ్రీస్ తూర్పు రేఖాంశంగా, 0 డిగ్రీస్ నుండి 180 డిగ్రీస్ తూర్పు అని పెడితే తూర్పు రేఖాంశం. గ్రీనిచ్ రేఖాంశం నుండి అంతర్జాతీయ దినరేఖ వరకు 0 డిగ్రీస్ నుండి 180 డిగ్రీస్ పశ్చిమము అంటే పశ్చిమానికి ఉండే రేఖాంశాలను పశ్చిమ రేఖాంశాలుగా పరిగణిస్తారు. వాస్తవానికి అలాంటి చెప్పుకున్నాం కదండి మనం. 180 డిగ్రీస్ ఈస్ట్ అంటేనేమో ఇది తూర్పు, 180 డిగ్రీస్ ఈస్ట్ ఏమో తూర్పు రేఖాంశము, 180 డిగ్రీస్ వెస్ట్ ఏమో పశ్చిమ రేఖాంశంగా పరిగణిస్తారు. వాస్తవానికి 180 డిగ్రీస్ తూర్పు రేఖాంశము, 180 డిగ్రీస్ పశ్చిమ రేఖాంశము ఒకటే, ఆ రెండు ఒకటే. దానిని 180 డిగ్రీస్ అంతర్జాతీయ దినరేఖ అంటారు. ఓకే, ఆ రెండింటిని కలిపింటినే అంతర్జాతీయ దినరేఖ అంటారు. రెండింటిని కలిపి అంతర్జాతీయ దినరేఖ అవుతుంది. తూర్పున 180 డిగ్రీస్ తూర్పు రేఖాంశాలు, పడమర 180 డిగ్రీస్ పశ్చిమ రేఖాంశాలు అంతర్జాతీయ దినరేఖను కలుపుకుని మొత్తం 360 రేఖాంశాలు ఉన్నాయి. మొత్తం ఎన్ని ఉన్నాయండి? 360 డిగ్రీస్ రేఖాంశాలు ఉన్నాయి. అక్షాంశ రేఖాంశాల సహాయంతో ఒక ప్రాంతం యొక్క ఖచ్చితమైన ఉనికిని, సమయాన్ని, శీతోష్ణ స్థితిని తెలుసుకోవచ్చు. అంటే ఈ రేఖాంశాలు దేనికి ఉపయోగపడతాయి? ఆ ప్రాంతం యొక్క ఖచ్చితమైన ఉనికిని తెలుసుకోవటానికి, సమయాన్ని తెలుసుకోవటానికి, శీతోష్ణ స్థితిని తెలుసుకోవటానికి ఉపయోగపడతాయి. దీని గురించి తరువాత తరగతుల్లో విపులంగా తెలుసుకుంటారు. ఓకే, అక్షాంశాల గురించి వాస్తవాలు. అక్షాంశాలు ఒకదానికొకటి ఎప్పటికీ కలవు, సమాంతరంగా ఉంటాయి. అంటే ఇలా గీస్తాడు కదా, అక్షాంశాలు ఎలా గీస్తాడు? ఇలా సమాంతరంగా గీస్తాడు. ఒకదానికొకటి ఎప్పటికీ కలవవు. భూమధ్య రేఖ నుండి ఉత్తర దక్షిణానికి దూరాన్ని కొలవడాన్ని ఇవి ఉపయోగపడతాయి. అంటే ఉత్తరం నుంచి దక్షిణం ఎంత దూరం ఉందో కొలవడానికి ఇవి ఉపయోగపడతాయి. అలాగే అక్షాంశాలు భూమధ్య రేఖకు సమాంతరంగా ఉండే అదృశ్య రేఖలు. సమాంతరంగా ఉంటాయి అదృశ్య రేఖలు ఇవి. ఓకే, రేఖాంశాల గురించి వాస్తవాలు. రేఖాంశాలే మధ్యాహ్న రేఖలు. రేఖాంశాలు ప్రామాణిక రేఖాంశం నుండి తూర్పు, పడమరలకు దూరాన్ని కొలుస్తాయి. ఇక్కడ ఇదేవి దూరాన్ని కొలుస్తాయి? ఉత్తర దక్షిణానికి దూరాన్ని కొలవటానికి ఉపయోగించేవి అక్షాంశాలు. తూర్పు, పడమరలకు దూరాన్ని కొలవడానికి ఉపయోగించేవి రేఖాంశాలు. రేఖాంశాలు పొడవులో సమానంగా ఉంటాయి. పొడవు అంతే కదండి, చూడండి ఇక్కడ దీని నుంచి దీనికి పొడవు ఒకటే ఉంటుంది. దీని నుంచి దీనికి పొడవు, ప్రతి రేఖాంశానికి ఉత్తర ధ్రువం నుంచి దక్షిణ ధ్రువానికి పొడవు అనేది ఒకటే ఉంటుంది. అదే చెప్తున్నాడు ఇక్కడ. చూడండి ఏమంటున్నాడు? రేఖాంశాలు పొడవులో సమానంగా ఉంటాయి. రేఖాంశాలు భూమధ్య రేఖ వద్ద దూరంగా ఉండి ధ్రువాల వద్ద కలుస్తాయి. ఇందాక చెప్పాను కదండి, భూమధ్య రేఖ దగ్గర దూరంగా ఉంది. ఇక్కడ స్పేస్ చూడండి ఎక్కువ ఉంది, ఇక్కడ స్పేస్ అనేది ఎక్కువ ఉంది. పైకి వెళ్లే కొలిది స్పేస్ తగ్గిపోయింది. అలా రేఖాంశాలు అదృశ్యంగా ఉండే నిలువ వరుసలు. ఇవి ఎలా వరుసలు? నిలువ వరుసలు కదా, ఇవి నిలువ వరుసలు. ఓకే, ధ్రువాల వద్ద కలుస్తాయి. రేఖాంశాలు అదృశ్యంగా ఉండే నిలువ వరుసలు ఉత్తర దక్షిణ దిశల్లో ఉంటాయి. ఇక్కడ అప్ సైడ్ డౌన్ సైడ్, ఉత్తర దక్షిణ దిశల్లో ఉంటాయి అంటున్నాడు. ఓకే, చూడండి ఇక్కడ న్యూలీ అరేంజ్డ్ డిస్ట్రిక్ట్స్ వర్ గివెన్ ఫర్ అస్ అండి హియర్. చూడండి, పార్వతీపురం మన్యం ఫస్ట్ పార్వతీపురం మన్యంతో మొదలైంది. తర్వాత శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, తర్వాత కాకినాడ తర్వాత ఈస్ట్ గోదావరి తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమగా విభజించారు. నెక్స్ట్ వెస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిని ఏలూరులోను ఏలూరు డిస్టిక్లో సగం కలిపాడు. మళ్ళీ కృష్ణా డిస్టిక్ సపరేట్, ఎన్టీఆర్ కృష్ణా డిస్టిక్లో 3 కలిసాయి. ఏలూరులో ఉంది, ఎన్టీఆర్లో ఉంది, మళ్ళీ కృష్ణాలో కూడా కృష్ణా డిస్టిక్స్ని కలిపాడు. లైక్ గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి,
తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లా, శ్రీ సత్యసాయి జిల్లా, వైఎస్ఆర్ కడప జిల్లా, అనంతపురం, నంద్యాల, కర్నూలు, పల్నాడు, ఇలా అల్లూరు సీతారామరాజు రాజుగారి జిల్లా, ఇలా అన్ని జిల్లాలు మన ఆంధ్రప్రదేశ్ స్టేట్వి ఇచ్చారు ఇక్కడ చూడండి. విశ్వాంతరాళంలో అనేక ఖగోళ పదార్థాలు, విశ్వాంతరాళంలో అనేక ఖగోళ పదార్థాలు, నక్షత్రాలు, గ్రహాలు, ఉపగ్రహాలు లాంటివి ఎన్నో కలవు. వాటిలో ఒక గ్రహం భూమి. గ్రహాలు వాటి చుట్టూ అవి తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతాయి. ప్రాథమికంగా భూమికి 2 రకాలైన చలనాలు ఉన్నాయి. ఒకటి భ్రమణము మరియు పరిభ్రమణము. ఫస్ట్ పిక్చర్లో చూసుకున్నాం కదా మనం, ఏమని భ్రమణము పరిభ్రమణం. భ్రమణం వల్ల ఏం ఏర్పడుతుంది? పగలు రాత్రులు ఏర్పడతాయి. పరిభ్రమణం వల్ల సీజన్స్ ఏర్పడతాయని నేను చదువుకున్నాం. సీజన్స్, ఆయనాలు, నెక్స్ట్ అయనాంతాలు ఏర్పడతాయి అనుకున్నాం కదా, అవన్నీ. భూమి తన అక్షంపై తాను పడమర నుండి తూర్పుకు తిరుగుతుంది. ఇలా పడమర నుంచి తూర్పుగా ఇలా పెట్టుకోండి, ఇలా అనండి. ఈ హ్యాండ్ ఇలా అంటే ఇది గుర్తొస్తుంది, పడమర అనేది. పడమర నుండి తూర్పుకు గంటకు 1610 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది. అంటే భూమి తన అక్షంపై తాను పడమర నుండి తూర్పుకి ఎంత కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది అనేది చాలా ఇంపార్టెంట్. 1610 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది. దీన్నే భ్రమణము అంటారు. ఇక్కడ చూడండి, గ్లోబు ఇచ్చాడు. ఉత్తర ధ్రువము, దక్షిణ ధ్రువము, భూమధ్య రేఖ. ఓకే, నెక్స్ట్ అక్షం అంటే ఏంటి? మధ్యలో దీన్ని రెండింటిని పోల్స్ని కలిపేదే కదా అక్షం, అది అక్షము. నెక్స్ట్ ఊహా వలయం. అప్పుడు ఏది ఎలా వస్తున్నప్పుడు అక్షం అనేది ఇలా ఉంటే కొంచెం ఇది ఊహా వలయం వేసుకుని, అంటే ఈ సైడు ఇదేమో తూర్పున, ఇదేమో పశ్చిమంగా చేసుకుంటూ ఊహా వలయం. ఇది ఇలా రొటేట్ అయ్యేటప్పటికి ఇలా కొంచెం ఇలా పైకి కిందికి ఇలా మారుతూ ఉంటుంది. అప్పుడు పగలు రాత్రులు అనేవి మారుతూ ఉంటాయి. చూడండి, భూభ్రమణం వలన రాత్రి పగలు ఏర్పడతాయి. భూభ్రమణం వల్ల ఏర్పడేవి రాత్రి పగలు భూభ్రమణం వల్ల ఏర్పడతాయి, పరిభ్రమణం వల్ల కాదు. భూభ్రమణ సమయంలో అంటే భూమి తన అక్షంపై తాను తిరుగుతున్నప్పుడు సూర్యునికి ఎదురుగా ఉన్న అర్ధగోళంపై వెలుతురు కాంతివంతంగాను, మిగిలిన అర్ధభాగం చీకటిలోనూ ఉంటుంది. సూర్యకాంతి పడిన అర్ధగోళమే పగలు. సూర్యునికి ఎదురుగా ఉన్న అర్ధగోళంపై వెలుతురు పడి కాంతివంతంగాను, మిగిలిన అర్ధభాగం చీకటిలోనూ ఉంటుంది. సూర్యకాంతి పడిన అర్ధభాగమే పగలు, మిగిలిన అర్ధభాగం రాత్రి. అంటే ఇప్పుడు చెప్పాను కదా ఇందాక పిక్చరు, పైన ఇది ఇలా తిరుగుతూ ఉండగా పై ఒక అర్ధభాగంలోనేమో చీకటి, ఒక అర్ధభాగంలో వెలుతురు. అలా మిగిలిన భాగం చీకటిలో ఉంటుంది. సూర్యకాంతి పడిన అర్ధభాగమే పగలు, మిగిలిన అర్ధభాగం రాత్రి. భూమి తన చుట్టూ తాను తిరుగుతున్నప్పుడు కాంతిలో ఉన్న భాగం కొద్దిగా చీకటిలో ఉన్న భాగం క్రమేపీ వెలుతురులోకి వెళ్లడం అనేది జరుగుతుంది. అందుచేతనే పగలు రాత్రి ఒకదాని తర్వాత ఒకటి సంభవిస్తాయి. భూమి ఒకసారి తన చుట్టూ తాను తిరిగి రావడానికి 23 గంటల 56 నిమిషాల 4.9 సెకండ్లలో టైం పడుతుంది. అంటే అప్రాక్సిమేట్గా 24 అవర్స్. ఓకే, అంటే ఎంత తగ్గుతుంది? కొంచెం తగ్గుతుంది, ఒక పావు వంతు తగ్గుతుంది సమయం, అనగా ఒక రోజు పడుతుంది. తన అక్షంపై తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగి రావడం అంటే సంవత్సరానికి ఒక పావు వంతు తగ్గుతుంది, సంవత్సరానికి. అందుకని దాన్ని అప్రాక్సిమేట్గా యాక్యురేట్గా క్యాల్కులేట్ చేయలేం. ఓకే, భూమి తన అక్షంపై తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా తిరిగి రావడాన్ని భూపరిభ్రమణం అంటారు. ఓకే, భూమి సూర్యుని చుట్టూ తిరిగే నిర్ణీత మార్గాన్ని కక్ష అంటారు. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా తిరిగి వస్తే దాన్ని భూపరిభ్రమణం అని, ఒకే కక్షలో తిరిగి ఒకటే నిర్ణీత మార్గంలో తిరిగితే దాన్ని కక్ష అని అంటారు. ఈ కక్ష దీర్ఘవృత్తాకారంలో ఉంటుంది. కక్ష మళ్ళీ ఏ టైప్లో ఉంటుందో అడుగుతున్నాడు. దీర్ఘవృత్తాకారంలో ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. ఈ కక్ష పొడవు 965 మిలియన్ కిలోమీటర్లు. భూభ్రమణానికి 1 సంవత్సర కాలం పడుతుంది. భూపరిభ్రమణానికి 1 సంవత్సర కాలం పడుతుంది.
ఖచ్చితంగా చెప్పాలంటే 365 పావు రోజుల సమయం పడుతుంది. సాధారణంగా సంవత్సరంలో 365 రోజులుంటాయి. మిగిలిన పావు రోజును 4 సంవత్సరాలకు ఒకసారి కలిపి ఈ సంవత్సరాన్ని లీపు సంవత్సరం అంటారు. అందువలన ఈ లీపు సంవత్సరంలో 366 రోజులు ఉంటాయి. లీపు సంవత్సరంలో ఫిబ్రవరి నెలకు 29 రోజులు. సాధారణ సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో 28 రోజులు మాత్రమే ఉంటాయి. అంటే మామూలు రోజుల్లోనేమో 3 సంవత్సరాలేమో 28 రోజులు, 4వ సంవత్సరం వచ్చేసరికి 29 రోజులు వస్తాయి. ఎందుకంటే పావు రోజు మిగులుతుంది కదా, ప్రతి సంవత్సరం ఒక పావు రోజు మిగులుతుంది. అలా 4 పావులు కలిసి 4 సంవత్సరాలకు ఒకసారి లీప్ సంవత్సరం అనేది వస్తుంది. అది మన అందరికీ తెలిసిన విషయమే కదా. అది చూడండి. అప్పుడు లీప్ సంవత్సరంలో వచ్చే రోజులు ఒక డే ఎక్స్ట్రా అవుతుంది. అప్పుడు 366 రోజులు అవుతాయి. ఈ పిక్చర్ని చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఆయనాలు విషవత్తులు వస్తాయి ఇక్కడ. సాలిస్టిసెస్, నెక్స్ట్ ఈక్వినాక్స్ తెలుస్తాయి. ఉత్తరార్ధగోళంలో వేసవి కాలం. ఉత్తరార్ధగోళంలో అదే పగలు రాత్రులు ఎలాగుంటాయో అలాగే ఉత్తరార్ధగోళంలో దక్షిణార్ధగోళంలో కాలాలు సీజన్స్ అనేవి ఎలా చేంజ్ అవుతాయో చూడండి. వేసవి కాలం ఉత్తరార్ధగోళంలో వేసవి కాలం అయితే వేసవి అయిన అంతం జూన్ 21, వేసవి అయిన అంతం జూన్ 21. దక్షిణార్ధగోళంలో శీతాకాలం అవుతుంది. ఉత్తరార్ధగోళంలో వేసవికాలం ఉంటే దక్షిణార్ధగోళంలో శీతాకాలం ఉంటుంది. ఈ వేసవి అయిన అంతం అనేది ఇంపార్టెంట్. అది జూన్ 21వ తేదీన వస్తుంది. ఇక్కడ చూడండి, ఉత్తరార్ధగోళంలో శీతాకాలం ఉంటుంది, దక్షిణార్ధగోళంలో వేసవికాలం ఉంటుంది. శీతాకాలం అయిన అంతం అంటారు దీన్ని. 22 డిసెంబర్. ఇక్కడ చూస్తే విషవత్తుల దగ్గరికి వస్తే చూడండి, ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం. విషవత్తుల్లో వసంత ఋతువు, శరదృతువు ఉంటుంది. వసంత ఋతువులు ఉంటాయి ఇక్కడ. ఋతువులు శరదృతువు ఉంటుంది. విషవత్తుల్లో శరదృతువు పైనుంటే కింద వసంత ఋతువు ఉంటుంది. వసంత ఋతువు పైనుంటే శరదృతువు కింద, శరదృతువు పైనుంటే వసంత ఋతువు కింద. అలా ఈ డేట్స్ ఏంటంటే ఇంపార్టెంట్ మనకి ఇక్కడ. సెప్టెంబర్ 23 ఇక్కడ విషవత్తు. అక్కడేమో మార్చ్ 21 ఒక విషవత్తు. మార్చి 21 నెక్స్ట్ సెప్టెంబర్ 23 ఒకటి. ఇక్కడేమో డిసెంబర్ 22, ఇక్కడ జూన్ 21 అలా ఉంది. వీటిని అనుసరించి భూమి సూర్యుని చుట్టూ దీర్ఘవృత్తాకార కక్షలో తిరుగుతున్నట్లు స్పష్టమవుతుంది. కక్ష అంతటా భూమి ఒకే దిశలో ఉండి ఉంటుంది. ఒక సంవత్సరం సాధారణంగా వేసవికాలం, శీతాకాలం, వసంతకాలం, శరదృతువులుగా విభజించబడుతుంది. ఒక సంవత్సర కాలాన్ని ఎలా విభజిస్తారంట? శీతాకాలం, ఎండాకాలం, వసంతకాలం, శరదృతువులుగా విభజిస్తారు. సూర్యుని చుట్టూ భూమి తిరిగే స్థితులలో మార్పు రావటం వలన ఋతువులు ఏర్పడతాయి. చిత్రం 1.8 గమనిస్తే జూన్ 21వ తేదీన ఉత్తరార్ధగోళంలో ఉత్తరార్ధగోళం సూర్యుని వైపును వంగి ఉండడం ఉన్నట్లు మీరు చూస్తారు. కర్కటరేఖ మీద సూర్యకిరణాలు నిట్టనిలుగా పడడం వల్ల ఈ ప్రాంతాలు ఎక్కువ వేడిని గ్రహిస్తాయి. అదే సమయంలో సూర్యకిరణాలు ఏటవాలుగా ధ్రువ ప్రాంతాలపై పడటం వల్ల తక్కువ వేడిని గ్రహిస్తాయి. ఉత్తర ధ్రువం సూర్యుని వైపుకు వంగి ఉంటుంది. వంగి ఉండడం వలన ఆర్కిటిక్ వలయం నుండి ఉత్తర ధ్రువం వరకు పగటి కాలం నిరంతరంగా 6 నెలలు ఉంటుంది. దీనివలన ఉత్తరార్ధగోళంలో ఎక్కువ ప్రాంతం సూర్యుని నుండి కాంతిని పొందుతుంది. అందువలన భూమధ్య రేఖకు ఉత్తరంగా ఉన్న ప్రాంతంలో వేసవికాలం ఏర్పడుతుంది. భూమధ్య రేఖకు ఉత్తరంగా ఉన్న కాలంలో వేసవికాలం ఏర్పడుతుంది. దక్షిణంగా ఉన్న కాలంలో శీతాకాలం ఏర్పడుతుంది అని అర్థం. ఇక్కడ జూన్ 21వ తేదీన పగటి కాలం అత్యధికంగాను, రాత్రి నిడివి తక్కువగాను ఉంటుంది. పగటి కాలం ఎక్కువగా ఉండి రాత్రి నిడువు తక్కువగాను ఉంటుంది. ఏ మంత్లో? జూన్ మంత్లో. ఈ సమయాన్ని ఏమంటారు? ఈ సమయంలో దక్షిణార్ధగోళంలో పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉంటాయి. ఉత్తరార్ధగోళంలోని పరిస్థితుల కంటే దక్షిణార్ధగోళంలో 2 రివర్స్గా ఉంటాయని అర్థం. ఇక్కడ చలికాలం ఉంటుంది. పగటి సమయం కంటే రాత్రి సమయం ఎక్కువగా ఉంటుంది. దీనికి రివర్స్గా అక్కడ పొజిషన్ ఉంటుంది. భూమి యొక్క స్థితి ఇలా ఉండడాన్ని వేసవి అయిన అంతం అంటారు. సమ్మర్ సాలిస్టిస్ అంటారు. ఈ పరిస్థితి ఉండడం వల్ల దీన్ని వేసవి అయిన అంతం అంటారు.
దక్షిణ ధ్రువం సూర్యుని వైపు వాలి ఉండడం వలన డిసెంబర్ 22వ తేదీన సూర్యకిరణాలు మకర రేఖ మీద నిలువుగా పడతాయి. మకర రేఖపై సూర్యకిరణాలు నిట్ట నిలువుగా పడడం వల్ల దక్షిణార్ధగోళంలో ఎక్కువ భాగం కాంతిని పొందుతుంది. అందువలన దక్షిణార్ధగోళంలో వేసవికాలం సమ్మర్ తీవ్రంగా ఉంది. పగటి కాలం ఎక్కువగాను రాత్రి సమయం తక్కువగాను ఉంటుంది. ఇందుకు భిన్నంగా ఉత్తరార్ధగోళంలో ఉంటుంది. భూమి యొక్క స్థితి ఇలా ఉండడాన్ని శీతాకాలం అయిన అంతం వింటర్ సాలిస్టిస్ అని అంటారు. ఓకే అండి, ఇక్కడ వరకు డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ విషువత్తుల గురించి లేటర్ వి విల్ డిస్కస్ అబౌట్ అది నేను నెక్స్ట్ పార్ట్లో రిమైనింగ్ కన్క్లూడ్ చేస్తానండి. వీడియో లెంతీ అయిపోతుంది. థ్యాంక్ యూ.